హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కాంబినేషన్లో డ్రాగన్ మూవీ రాబోతుంది కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే డైరెక్ట్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసికల్గా ఎన్టీఆర్ గారిది ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే డ్రాగన్ ఉందో, ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ ఒక్కోటి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏదైతే ప్రశాంత్ నీల్ గారు ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ ప్రారంభించారండి ఈ సినిమాని. అయితే అక్కడ ఏదైతే ఎన్టీఆర్ గారిని పెట్టుకొని కూడా కొన్ని సీక్వెన్సెస్ అయితే కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు. బట్ మనకి ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే కదా, పర్ఫెక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన మా అంతా తెలిసింది, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి పర్సన్ అని. అయితే కొన్ని సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ కానీ సరిగ్గా రాలేదని చెప్పేసి అవన్నీ కూడా కొంత తీసేసి ఇప్పుడు మళ్ళీ రీషూట్ అయితే చేయబోతున్నారు. కొంత అన్సాటిస్ఫైడ్గా ఉండటం వల్ల ప్రశాంత్ నీల్ గారు ఆ ఫుటేజ్ ఏదైతే ఇప్పటిదాకా సీన్స్ రికార్డ్ చేసుకున్నారో అవంతా పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ మన ఎన్టీఆర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఇక్కడ నవంబర్లో ఈ నెల నవంబర్ నెలలోనే ఒక కొత్త షెడ్యూల్ వేసుకొని షూటింగ్ అయితే ప్రారంభించిపోతున్నారు. దీని కంప్లీట్గా డ్రాగన్ సంబంధించింది మొత్తమే ఒక షేప్లోకి ఒక వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు. ప్రీవియస్గా మనకి ఏ విధంగా తీసారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు తీయబోయేది మాత్రం డెఫినెట్గా డ్రాగన్కి తగ్గట్టుగానే ఉంటుంది. డ్రాగన్ వరల్డ్లోకి తీసుకెళ్లే విధంగా ఒక షేప్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మన ప్రశాంత్ నీల్ గారు ఏదైతే మన ప్రీవియస్ రికార్డ్ ఆయన చూసిన కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఏ విధంగా ఒక షేప్లోకి అయితే వచ్చిందో, ఏ విధంగా ఆయన మాస్ కానీ లేదంటే రికార్డ్ సెన్సేషన్ కానీ క్రియేట్ చేశారో, ఎలివేషన్ కానీ లేదనుకుంటే హీరోయిజం కానీ బాగా చూపించారు కదా. అదేవిధంగా ఆయన స్టోరీ విషయంలో కానీ ఎలివేషన్ విషయంలో కానీ అట్ ది సేమ్ టైం హీరోయిజం విషయంలో కానీ మూడిట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటారు, ఇంక్లూడింగ్ డైలాగ్స్ విషయంలో కూడా. సో అంతా బాగుంటుంది కాబట్టి ఏదైతే కేజీఎఫ్ అయినా కానీ సలార్ అయినా కానీ ఇప్పుడు డ్రాగన్ విషయంలో కూడా అదే విధంగా తీసుకెళ్ళబోతున్నారు. బట్ ప్రీవియస్గా ఏవైతే కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారో అవి కొంత అన్సాటిస్ఫైడ్గా ఉండటం వల్ల తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు నవంబర్లో కొత్త షెడ్యూల్ వేసుకొని చేస్తున్నారు. సో ఇది ఇంకా ఎప్పటికవుతుందో మనకు తెలియదు ప్రాజెక్ట్ అనేది. ఇంకా దీని గురించి పక్కన పెడితే రెండో అప్డేట్ వచ్చేసరికి బేసికల్గా ఈ సినిమా ఏదైతే ఈ స్పాన్ ఏదైతే ఉంటుందో, ఈ లెంత్ ఏదైతే ఉంటుందో సినిమా సంబంధించిన డ్రాగన్ సినిమా సంబంధించింది, ఇది బిగినింగ్లో సింగిల్ పార్ట్గానే సింగిల్ ఫిల్మ్గానే అనుకున్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి మనకి ఒక సెన్సేషనల్ లేదంటే ఒక కొత్త అప్డేట్ని అయితే మనకి కొన్ని సోర్సెస్ నుంచి రిపోర్ట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ సినిమా డ్రాగన్ సినిమా 2 పార్ట్లుగా మనకి ముందుకు రాబోతుందని చెప్పేసి అంటున్నారు. బేసికల్గా ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ సినిమా లెంత్ అదొక మెయిన్ ఫ్యాక్టర్ అయితే, రెండో ఫ్యాక్టర్ అయితే స్కేల్ అయితే కొంచెం పెరగబోతుంది. స్టోరీ వైజ్గా కూడా కొంత కుదించి చేసేదానికన్నా కొంచెం పెంచే విధంగా 2 పార్ట్లు చేస్తే కనుక కొంచెం క్లారిఫికేషన్ కానీ కొంత స్టోరీ అర్థమయ్యే విధానం కానీ లేదనుకుంటే కొంత ఏదైతే ఆ వరల్డ్ బిల్డ్ చేస్తున్నారు కదా, డ్రాగన్ వరల్డ్ అనేది బిల్డ్ చేస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ కానీ లేదనుకుంటే ఆ యొక్క వరల్డ్ కానీ మొత్తానికి కొంచెం అంటే బాగా చూపించాలని అనుకుంటున్నారేమో ప్రశాంత్ నీల్ గారు. సింగిల్ పార్ట్లో చూపించలేనేమో అని చెప్పేసి ఆయన 2 పార్ట్ల కింద ఇప్పుడు డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే ముందుకైతే రాబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. డ్రాగన్ సినిమా ఖచ్చితంగా 2 పార్ట్లకి అయితే రాబోతుంది. ఆయన ఎందుకో మరి 2 పార్ట్ల కింద అనుకుంటున్నారు, కానీ దాని అర్థం ఏంటంటే స్టోరీ విషయంలో, దాని యొక్క లెంత్ విషయంలో, అదేవిధంగా మనకి ప్రొడక్షన్ స్కేల్ విషయంలో కానీ లేదంటే అదేంటే స్టోరీ స్కేల్ విషయంలో కానీ కొంచెం ఎలాబరేట్ చేశారు, కొంచెం పెంచారు అనమాట. సో ఎంత చేసినా కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా సరే మనకు కావాల్సింది అల్టిమేట్ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా ఉండాలి. ఎన్టీఆర్ గారిని బాగా చూపించాలి. కేజీఎఫ్ గారు ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ని ఎలా చూపించారో, సలార్ని ఎలా చూపించారో, డ్రాగన్ కూడా అదే విధంగా ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. అసలు ఆడియన్స్ చూస్తే సినిమాని ఎన్టీఆర్ గారు ఎలివేషన్స్ చాలా మట్టుకు ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నారు, పీక్ లెవెల్లో ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా మల్టీవర్స్ అంటారు, యూనివర్స్ అంటారు, ఎన్నో చెప్తున్నారు.
బట్ ఎన్ని చూసుకున్నా కానీ ప్రశాంత్ నీల్ గారి యొక్క ఏదైతే కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ అటు రాకింగ్ స్టార్ యష్ గారిని కానీ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కానీ ఏ విధంగా అయితే చూపించారో, ఏ విధంగా అయితే ఎలివేషన్ ఇచ్చారో, ఏ విధంగా అయితే మాస్ ఫైట్స్ చూపించారో, అదే విధంగా ఎన్టీఆర్ గారిని కూడా డ్రాగన్ సినిమాలో చూపించబోతున్నారు. అందులో డౌటే లేదు. చూసుకోండి, ఇంకా పక్కా బల్లగొచ్చి చెప్తున్నాను. దాంతోపాటు ఏదైనా పేపర్ పెన్ పెట్టుకొని రాసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మాస్ ఎలివేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మన ఎన్టీఆర్ గారు ఎప్పుడో ఆయన ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ గారి యొక్క ఎసెన్స్తో, ఆయన డైరెక్షన్ గురించి తెలిసిందే కదా, ఆ డైరెక్షన్ టాలెంట్, ఆ ఫిలిం క్రాఫ్టింగ్ గురించి తెలిసిందే కదా, ఆ స్కిల్స్ అని ఇప్పుడు ఎన్టీఆర్ గారు మేము చూపించబోతారు. ఇంకా టాప్ నాచ్ అయితే ఉండబోతుంది. బేసికల్గా ఇంకో పాయింట్ ఏంటంటే, ఎలివేషన్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ 2 పార్ట్లు చేసినా కానీ చాలా బాగా అయితే చేయబోతున్నారు. ఈ సినిమాని చాలా బాగా అయితే తీసుకురావాలని అనుకుంటున్నారు. అవుట్పుట్ అనేది ఫెంటాస్టిక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా సలార్ అనేది ఆయనే చెప్పారు, కొంత డిసప్పాయింట్ అయ్యాను, కానీ సలార్ 2కి నెక్స్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నాను, అందరినీ సాటిస్ఫై చేయబోతున్నాను, నేను కూడా సాటిస్ఫై అవుతాను అని చెప్పారు ఆయన. అదేవిధంగా డ్రాగన్ కూడా నెక్స్ట్ లెవెల్లోకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి డైరెక్టర్ పరంగా, ఫిలిం ఫెటర్నిటీ పరంగా, అటు ఆడియన్స్ పరంగా, అందరూ మొత్తం వరల్డ్ పరంగా కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి పీక్ లెవెల్లో ఇవ్వాలని చెప్పేసి డ్రాగన్ సినిమాతో ప్రశాంత్ నీల్ గారు అయితే అనుకుంటున్నారు. సో అందుకే నాకు తెలిసి స్టోరీ విషయంలో కానీ లెంత్ విషయంలో కానీ కొంత పెంచారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కుదించి చేస్తే స్టోరీ అనేది అంత బాగోదు. ఎందుకంటే కొంత మిస్ అయిపోతాం. ఎడిటింగ్లో డెఫినెట్గా ఎంతో కొంత మిస్ అవుతాం. సో దాన్ని 2 పార్ట్ల కింద చేస్తే కనుక కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి చాలా సినిమాలు ఇలాగే వస్తున్నాయి. చాలా సాగ తీసుకుంటూ ఇయర్స్ గడిపేస్తున్నారు. టీఎఫ్ఏ ఎవరైతే మన లవర్స్ ఉంటారో, మూవీ లవర్స్ ఉంటారో, సినిమా లవర్స్ ఉంటారో, వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ తప్ప అన్సాటిస్ఫాక్షన్ తప్ప ఏమీ లేదు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా సినిమాలు అనేవి ఇయర్కి ఒకసారైనా రావాలి, లేదంటే 6 మంత్స్కి ఒకసారైనా రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫెస్టివల్స్ రావాలని ఉంటుంది, లేదంటే ఇయర్కి సమ్మర్కి పెద్ద సినిమాలు రావాలని, ఈవెంట్ సినిమాలు రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. బట్ ఏంటంటే ఈ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి ఇంకా సంవత్సరాలు పొడుగు తీయటమే సరిపోయింది. అయితే దీన్ని ఏదైతే పాయింట్ ఉందో, ఈ పాయింట్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా తయారైంది కదా. ఈ ప్రాబ్లమేటిక్కి సొల్యూషన్గా ప్రశాంత్ నీల్ గారు పార్ట్ 1 అండ్ అట్ ది సేమ్ టైం పార్ట్ 2 2 కూడా ఒకేసారి షూటింగ్ అయితే చేసి 2 పార్ట్లు కూడా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. వితిన్ షార్ట్ స్పేస్లో అయితే చేయబోతున్నారని చెప్పేసి ఆయన మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొంత రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చింది. ఖచ్చితంగా జరిగితే కనుక డ్రాగన్ సినిమా పార్ట్ 1 జనవరిలో రిలీజ్ అయితే పార్ట్ 2 మేబీ డిసెంబర్లో రిలీజ్ అవ్వచ్చు. కానీ ఒకే సంవత్సరంలో 2 పార్ట్లు అయితే రాబోతున్నాయి వితిన్ షార్ట్స్ టైంలోనే. డెఫినెట్గా ఇది ఫెంటాస్టిక్ మూవీ. ఇది ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం మనకి ప్రతి సినిమా కూడా పార్ట్ 1 పార్ట్ 2 కానీ ఏదైనా వస్తే వెంటనే రిలీజ్ చేసే అవకాశం ఉంటే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అది అయితే ఇంకో 3వ అప్డేట్ వచ్చేసరికి బేసికల్గా మనకి ఏదైతే KGF 3 కానీ సలార్ 2 కానీ అది డ్రాగన్ విషయం కానీ ఇంకా తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ప్రశాంత్ నీల్ గారు చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారు, చాలా విజనరీగానే ఉన్నారు. అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే KGF 3 అనే స్టోరీ ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంది. ఇంకా సలార్ 2 అనేది ఆయన ఏదైతే ప్రీవియస్గా కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉన్నా ఇప్పుడు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా సలార్ 2 అయితే చేయబోతున్నారు, వస్తుంది అని చెప్పేసి ఆయన అయితే అంటున్నారు. సో డెఫినెట్గా ఈ 2 సినిమాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని లేదా కన్నడ ఇండస్ట్రీని ఒక లెవెల్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. మొత్తం ఇండియన్ సినిమానే నెక్స్ట్ లెవెల్లోకి అయితే చూపించబోతున్నారు ఆయన డైరెక్షన్ స్కిల్స్తో. సో ఇది మనకి బేసికల్గా సలార్ గురించి డ్రాగన్ గురించి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఇవి. సో డ్రాగన్ సినిమా కొంత తొందరలో అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. డ్రాగన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు రెండోసారి షూటింగ్ అంటే రీషూటింగ్ అంటే డెఫినెట్గా 2026 అయిపోద్ది అనుకుంటే, 2026 మొత్తం డిసెంబర్ వరకు తీసుకుంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటే 2027లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మేబీ జనవరికైనా, లేదనుకుంటే మార్చ్, ఏప్రిల్, లేదనుకుంటే మే
బెస్ట్ ఆప్షన్. సమ్మర్కి వస్తే మట్టుకి డ్రాగన్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ప్రశాంత్ నీల్ గారు ఓల్డ్ బిల్డింగ్లో టాప్ నాచ్లో ఆయన చేస్తారు కాబట్టి వర్క్ అనేది డెఫినెట్గా మేలో రిలీజ్ చేస్తే కనుక, సమ్మర్లో రిలీజ్ చేస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ప్రతి ఒక్కళ్ళకి నచ్చుద్ది. కలెక్షన్స్ వైజ్లో కూడా అక్కడ కాంపిటీషన్ పెద్దగా ఉండదేమో, ఈ సినిమా వస్తే డెఫినెట్గా ఉండదు. డెఫినెట్గా మంచి ప్రశంసలు అయితే, రికార్డ్స్ అయితే ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుడ్ బాగా పెట్టినట్టు ఉంటుంది సినిమా అనేది. సో అది ఈవెంట్ఫుల్ సినిమా కదా ఇది, డెఫినెట్గా అందరికీ కూడా నచ్చుద్ది. నచ్చే విధంగా చేస్తానని చెప్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. మనం ఏం చెప్పాలంటే కీప్ ఇట్ అప్ సార్ అని అనాలంతే, తొందరగా మాకు సినిమాలు రిలీజ్ చేయండి సార్ అని చెప్పాలంతే. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు కంప్లీట్గా తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, మీకు ఏమాత్రం మన వీడియోస్, నా ఎఫర్ట్స్ నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి, సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ లోపల వస్తుంది, అక్కడి నుంచి అయితే చూడొచ్చు. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.